హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి వివో V29 Pro కెమెరా గ్లాస్ చేంజింగ్ వచ్చింది. ఒకసారి ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం కెమెరా గ్లాసు పైన గ్లాసుని కేర్ఫుల్గా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లెన్స్కి ఏమాత్రం తగిలినా డ్యామేజ్ అయిపోతుంది, లెన్స్ కరెక్ట్ రాదు. కింద బ్లూ ఉండడం వల్ల లైట్గా హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇవి ఉన్న పగిలిన గ్లాస్ మొత్తం నీట్గా క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమాత్రం లెన్స్కి డ్యామేజ్ అయినా లెన్స్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మెయిన్ కెమెరా ఇది వివో కదా, నిమ్మలంగా జాగ్రత్త తీసేసుకోవాలి. ఈ పార్టికల్స్ ఏం పుచ్చుకోకుండా లెన్స్కి. ఈ గ్లూ ఉండడం వల్ల జర గట్టిగా వస్తుంది. ఈ గ్లూని అనామతం ఇట్లా ఫీజర్తో వెనకకి లాగి తీయడం వల్ల గ్లాస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తీసేటప్పుడు మనం ఓన్లీ ఫీజర్సే వాడాలా, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండిల్. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కెమెరా గ్లాసు పగిలిన గ్లాసు తీసేయడము. ఇది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం కొత్త గ్లాస్ రిప్లేస్ చేద్దాం ఫ్రెండ్స్. అది క్లీన్ చేసిన తర్వాత మనం పగిలిన గ్లాస్ని తీసేసిన తర్వాత ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఎట్లా. ఇది లోపల ఇది లెన్స్, ఇది కెమెరా లెన్స్. ఇది వన్స్ డ్యామేజ్ అయిందనుకో కెమెరా మొత్తం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు న్యూ గ్లాస్ అనేది రిప్లేస్ చేద్దాం. ఇది న్యూ గ్లాస్ ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటుంది గ్లాస్. అంటే పర్ఫెక్ట్గా ఇదే మోడల్ అని ఇప్పుడు దొరకవు, అవి దాని అడ్జస్ట్మెంట్ కనుక ఉంటాయి. కొన్ని పర్ఫెక్ట్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది న్యూ గ్లాస్ ఫ్రెండ్స్, ఇది రిప్లేస్ చేద్దాము. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం గ్లూ తీసుకొని లైట్గా గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత లైట్గా గ్లూ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మన గ్లాస్ అనేది ఫిక్స్ కావడానికి లైట్గా వేసుకోవాలి, ఓవర్ కాదు. ఇది వివో V29 Pro ఫ్రెండ్స్. ఈ గ్లూ పెట్టుకున్న తర్వాత మొత్తం కెమెరా గ్లాస్ అనేది డైరెక్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవాలంటే ఒకసారి ఇట్లా పెట్టి ఇలా ప్రెస్ చేసిన మనకు అయిపోద్ది ఫ్రెండ్స్. కెమెరా గ్లాస్ ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోయేది. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్లాస్ వేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్. అసలు గ్లాసు పాతది ఉన్నట్లేదు కదా, చాలా కొత్తగా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనకు